సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఈరోజు గెజిట్ తెచ్చుకోవడం పాసిబుల్ అయ్యే పనేనా? పాసిబుల్ కాదండి, అది అంత ఈజీ కాదు. నా వీడియోస్ చాలా ఉన్నాయి. నా వీడియోస్ చూస్తే 5 నిమిషాలు అందరికీ అనిపిస్తుంది నేను కన్సల్టెంట్ అయిపోయినేసి. కానీ 16 సంవత్సరాల తర్వాత ఇవాళ రోజున కూడా నేను ఇంకా ఆర్టీఎస్ ఫైల్ చేస్తున్నాను, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. రెండోది ఏంటంటే రూల్స్ మారుతూ ఉంటే మనకి లేటెస్ట్ రూల్స్ కూడా తెలియదు. పాత వీడియోస్లో నన్ను కూడా చాలామంది అడుగుతాను మీ ఫీజు 800 చెప్పారండి అనేసి. కానీ ఆ వీడియో ఇవాళ నుంచి న్యాయంగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పాత వీడియో అది. సో మనకేంటంటే బట్ వీడియోస్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక కన్సల్టెంట్ కలిసిన తర్వాత కన్సల్టెంట్ ఎంత దాకా పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నాడు అన్నది మీకు ఒక విషయం తెలుస్తుంది. స్టేజెస్ ఏంటి, నా పని ఎంత కంప్లీట్ అయ్యింది అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగైతే మనం ట్రైన్లో జర్నీ చేసే ముందు మనం చూసుకున్నాం ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు వెళ్తుంది, అన్ని గంటలకు వెళ్తుంది, సో ఇదే డెస్టినేషన్ ఎంత స్పీడ్ అని తెలిసిపోతుంది. అదేవిధంగా మనం వీడియోస్ చూసుకోవడం వల్ల, బ్లాగ్స్ చదవడం వల్ల, అది కూడా రిలయబుల్ సోర్సెస్ ఉండాలండి. యూట్యూబ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే 99% యూట్యూబర్స్ వాళ్ళకి వ్యూస్లో డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఒక వీడియో చూస్తారు, దాన్ని కాపీ చేస్తారు, వేసేస్తారు. కానీ యాక్చువల్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలా తక్కువ మంది. సో ఇలాంటి రిలయబుల్ సోర్స్, బెస్ట్ రిలయబుల్ సోర్స్ అయితే గవర్నమెంట్ తలక వెబ్సైట్ అనేసి నేను చెప్తాను. నేను ఒకవేళ కన్సర్న్ డిపార్ట్మెంట్ తల వెబ్సైట్ ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ చేయడం మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే ఇది టైం బౌండ్ అండ్ మనీ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మీరు మీ మట్టుగా చేసిన తర్వాత అది ఫైల్ కానీ ఏ కానీ చెందిన అబ్జెక్షన్లో వెళ్ళిపోతే మళ్ళీ అది చాలా కష్టం అయిపోతుంది. నన్ను అడిగితే నా లైఫ్లో ప్రతి దానికి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనకి ఏ పని అయితే ఇది రాదో దాన్ని ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకోవడం, తనకి ఫీజు ఇచ్చుకోవడం, మన పని చేయించుకోవడం అనేది మంచిది. అది దట్స్ అ వైజ్ డిసిజన్. బట్ ఏంటంటే ఇప్పటికీ జనాలు మెడికల్ షాప్కి వెళ్తారు, డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మెడికల్ ఫార్మాసిస్ట్ని మందులు అడిగేసి వేసేసుకుంటారు.